వైసీపీ నేత అంబటి రాంబాబు అరెస్ట్తో ఉద్రిక్తత నెలకొంది. అంబటిని తీసుకువెళ్తున్న వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు వెంబడించారు. వజ్రా వెహికల్ పై దాడికి దిగారు. అంబటిపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంబటి రాంబాబుపై 2 కేసులు నమోదయ్యాయి. సుమాటో పోలీసులో కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు ఫిర్యాదుతో మరో కేసు నమోదు చేశారు. లైట్ ఉంది చూడు, లైట్ ఎవరితో లైట్ ఎవరితో లైట్ ఉంది అక్కడ అందులో చూడు, దాంట్లో లైట్ ఉంది ఎవరితో దాంట్లో. మరోవైపు అంబటి భార్య విజయలక్ష్మి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనతో పాటు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆరోపించారు. తనకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని పిటిషన్లో పేర్కొన్నారు. శాంతి భద్రతల సమస్య ఉందన్నారు. తమకు 24 గంటలు భద్రత కల్పించాలని కోరారు. తక్షణ చర్యలు తీసుకోవాలని అంబటి భార్య కోరారు. లైట్ ఉంది చూడు, లైట్ ఎవరితో లైట్ ఉంది అక్కడ అందులో చూడు, దాంట్లో లైట్ ఉంది ఎవరితో దాంట్లో. వైసీపీ నేత అంబటి రాంబాబు అరెస్ట్తో ఉద్రిక్తత నెలకొంది. అంబటిని తీసుకువెళ్తున్న వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు వెంబడించారు. వజ్రా వెహికల్ పై దాడికి దిగారు. అంబటిపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంబటి రాంబాబుపై 2 కేసులు నమోదయ్యాయి. సుమాటో పోలీసులు కూడా ఒక కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు కూడా ఫిర్యాదుతో మరో కేసు కూడా నమోదైంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వరలక్ష్మి, ఏదైతే గుంటూరు ప్రాంతం మొత్తం కూడా ఒక అల్లర్లు సృష్టించిన వ్యవహారం అయితే కనిపిస్తుంది. అయితే నేయ ఏదైతే వైసీపీ హయాంలో టీటీడీకి సంబంధించిన లడ్డూ ప్రసాదం సంబంధించి కల్తీ నెయ్య తో ఈ లడ్డూ ప్రసాదం అందించారని చెప్పేసి కూటమి వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళపై అనేక రకాలుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో కొంతమేర సిట్టు ద్వారా విచారించాలని కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. దాంతో సిట్టు ద్వారా విచారించిన తర్వాత అందులో కలేబారాలతో కూడిన నెయ్యి కాదని చెప్పి, అలాగే కెమికల్స్ తో కూడిన నెయ్యి ఉందని చెప్పేసి నివేదిక రావడం జరిగింది. దీంతో కూటమికి సంబంధించిన ఏదైతే టీడీపీకి సంబంధించిన ముఖ్యంగా నేతలు గుంటూరు జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల లడ్డూ ప్రసాదంలో కెమికల్స్ తో కూడిన నెయ్యిని వాడారని చెప్పేసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఫ్లెక్సీల వివాదమే ప్రస్తుతానికి అంబటి రాంబాబు అరెస్ట్ దాకా పోయిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఆ ఫ్లెక్సీల్ని తీసేయాలని అంబటి రాంబాబు చెప్పడం, దాన్ని తీయకపోతే నేనే స్వయంగా వెళ్ళి ఆ ఫ్లెక్సీని చించేస్తానని అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేయడం, తర్వాత ఆ ప్రాంతానికి వెళ్లడంతో అప్పటికే టీడీపీకి సంబంధించిన నేతలు అక్కడ భారీగా ఆ ఫ్లెక్సీని చించే దమ్ముంటే రాండి అది ఇదని మాట్లాడటంతో అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అంబటి రాంబాబు అయితే మాత్రం దూష పదజాలంతో మాట్లాడటం జరిగింది. దీంతో అంబటి రాంబాబుపై టీడీపీ కార్యకర్తలు గాని నేతలు బొగ్గుమన్న పరిస్థితి ఒక్కసారిగా అయింది. అయితే ఆయన మళ్ళీ అక్కడి నుంచి ఆ పోలీసులు పంపించి వేయటం జరిగింది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత భారీగా అయితే అంబటి రాంబాబు ఇల్లునైతే చుట్టముట్టి అంబటి రాంబాబు నివాసంలో ఉన్న ఫర్నిచర్ అన్ని ధ్వంసం చేశారు. దీనిన్నిటికీ కూడా రాత్రి అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన పరిస్థితి 11 గంటల దాకా అక్కడ ఏదైతే కార్యకర్తలు అక్కడే ఇంటిని చుట్టుముట్టి ఉండటం, అంబటి రాంబాబుని అరెస్ట్ చేయడానికి తీసుకెళ్లటానికి వీలు లేకుండా ఉండటం, ఆ కార్యకర్తలు మనోభావాలు ఏదైతే తన
నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టడం, ఆ బూతులకు సంబంధించి చంద్రబాబు నాయుడికి ముఖ్యంగా క్షమాపణలు, బహిరంగ క్షమాపణలు కోరాలని టీడీపీ నేతలు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ అక్కడ ఉండటం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు అంబటి రాంబాబుకు ప్రాణహాని ఉందని ఒక పక్కన వాళ్ళ భార్య కూడా హైకోర్టులో పిటిషన్ వేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అంబటి రాంబాబును రాత్రి 11ంటికి తీసి ఆ స్టేషన్ నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైన 2 కేసులు, ఒకటి పిల్లి మాణిక్యాలరావు కంప్లైంట్ గా దాన్ని కేసు నమోదు చేశారు. అలాగే సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ 2 కేసులతో రాత్రి అంబటి రాంబాబు నల్లపాడు పోలీస్ స్టేషన్ లోనే ప్రస్తుతం ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం కూడా అక్కడ నుంచి వేరే చోటకు కూడా తరలించే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇంకా ఏదైతే క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ అని చెప్పేసి మళ్ళీ నల్లపాడు పోలీస్ స్టేషన్ కి అయితే టీడీపీ కార్యకర్తలు నేడు అక్కడికి భారీగా చేరుకునే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. రైట్ నాగేశ్వరరావు, థాంక్యూ. వరలక్ష్మి.